ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. మనకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని ఈ విధంగా తెలుసుకోవాలి. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే డెమో ఫార్మేట్ కూడా చూపిస్తాను అనమాట. దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది, మనం కూడా తెలుసుకోగలుగుతాం. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమైతే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఇంకా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇది వెబ్సైట్ అన్నమాట. ఒక్కసారి కిందకి వచ్చిన తర్వాత మనకి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉంది కదా, ఈ ఆప్షన్ దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి మెయిన్గా మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ ఫోటో అన్నమాట. ఒకసారి మీకు ఐడియా కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మెయిన్గా మనకి చూడాల్సింది ఏంటంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఇన్కమ్ అనే కాలం ఉంది కదా, ఒకసారి కిందకైతే వద్దాం. ఇక్కడ ఇన్కమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైతే బిలో 2,50,000 అని ఉంటుందో వాళ్ళందరికీ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. బిలో 2,50,000 అయితే ఉండాలన్నమాట. దీనికంటే ఎక్కువ ఉంటే కనుక మనకైతే రాదు. ఎవరికైతే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ రావాలి అని అనుకుంటున్నారో మెయిన్గా మీరు ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ అని ప్రెస్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. దాంట్లో పర్సనల్ డీటెయిల్స్ అనే కాలంలో మనకి ఇన్కమ్ అనే సెక్షన్లో బిలో 2,50,000 అని ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. లేదంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే రాదన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఎవరెవరికి ఉందో కామెంట్ అయితే చేయండి. ఇన్ కేస్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే లేదో ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లేదంటే మార్చుకోండి అన్నమాట. మీ అప్లికేషన్ స్టేటస్లో ఏమైనా చేంజ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైతే బిలో 2,50,000 ఉంటుందో వాళ్ళందరికీ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి.